Hello everybody, how are you all? Welcome back to my channel Spoken English Classes. Today we are going to learn about the daily usage English vocabulary with sentences. See the words here? సహాయపడు లేదా తోడ్పడు, వసతి కల్పించు, గొప్పలు చెప్పు లేదా గొప్పలు చెప్పుకొనుట, నమ్మకంగా చెప్పు లేదా నమ్మించు, అలవాటు పడు, కలుగజేయు, కాలు జారి పడు లేదా తడబడు, జారు, చప్పరించు లేదా కొంచెం కొంచెం తాగు, నాను లేదా నానబెట్టు. వీటిని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, సహాయపడు లేదా తోడ్పడు అంటే ఎయిడ్. దీనిని ఎలాంటి సందర్భాల్లో యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను కర్ర సహాయం లేకుండా నడవగలను అంటే ఐ కెన్ వాక్ వితౌట్ ద ఎయిడ్ ఆఫ్ స్టిక్. ఐ కెన్ వాక్ వితౌట్ ద ఎయిడ్ ఆఫ్ స్టిక్ అని అనాలి. See the next example. ఆమె పేద ప్రజలకు సహాయం చేసింది. దీనిని ఇంగ్లీష్ లో మనం షీ ఎయిడెడ్ ఫర్ ద పూర్ పీపుల్. షీ ఎయిడెడ్ ఫర్ ద పూర్ పీపుల్ అని అనాలి. నెక్స్ట్ వన్, వసతి కల్పించు అంటే అకామిడేట్. దీనిని ఎలాంటి సందర్భాల్లో యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఈ హాస్టల్ వసతి చాలా బాగుంది. దీనిని ఇంగ్లీష్లో దిస్ హాస్టల్ అకామిడేషన్ ఈజ్ వెరీ గుడ్. దిస్ హాస్టల్ అకామిడేషన్ ఈజ్ వెరీ గుడ్ అని అనాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నాకు ఒక్కరోజు ఉండటానికి వసతి కల్పిస్తే చాలు. నాకు ఒక్కరోజు ఉండటానికి వసతి కల్పిస్తే చాలు. దీనిని ఇంగ్లీష్లో మనం వన్ డే అకామిడేషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. వన్ డే అకామిడేషన్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ అని అనాలి. నెక్స్ట్ వన్, గొప్పలు చెప్పు లేదా గొప్పలు చెప్పుకొనుట అంటే బోస్ట్. దీనిని ఎలాంటి సందర్భాల్లో యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్, అతను ఎప్పుడూ అతని గురించి గొప్పగా చెప్పుకుంటాడు. దీనిని ఇంగ్లీష్లో మనం హీ ఈజ్ ఆల్వేస్ బోస్టింగ్ అబౌట్ హిమ్. హీ ఈజ్ ఆల్వేస్ బోస్టింగ్ అబౌట్ హిమ్ అని అనాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నేను నా గురించి గొప్పగా చెప్పుకోవాలనుకోవడం లేదు. దీనిని ఇంగ్లీష్లో మనం ఐ డోంట్ వాంట్ టు బోస్ట్ మై సెల్ఫ్. ఐ డోంట్ వాంట్ టు బోస్ట్ మై సెల్ఫ్ అని అనాలి. సీ ద నెక్స్ట్ వన్, నమ్మకంగా చెప్పు లేదా నమ్మించు అంటే ఎష్యూర్. దీనిని ఎలాంటి సందర్భాల్లో యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్, అతను వస్తాడని నాకు నమ్మకంగా చెప్పాడు. దీనిని ఇంగ్లీష్లో మనం హీ అష్యూర్డ్ మీ దట్ హీ వుడ్ కమ్. హీ అష్యూర్డ్ మీ దట్ హీ వుడ్ కమ్ అని అనాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నేను అక్కడ ఉంటానని హామీ ఇస్తున్నాను. హామీ ఇవ్వడం అంటే నమ్మకంగా చెప్పడమే కదా. దీనిని ఇంగ్లీష్లో ఐ అష్యూర్డ్ యూ ఐ విల్ బి దేర్. ఐ అష్యూర్డ్ యూ ఐ విల్ బి దేర్. నెక్స్ట్ వన్, కలుగజేయు అంటే కాజ్. ఈ వర్డ్ ని ఎలాంటి సందర్భాల్లో యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్, ధూమపానం ఊపిరితిత్తుల క్యాన్సర్ కు కారణం కావచ్చు. దీనిని ఇంగ్లీష్ లో మనం ఎలా చెప్పాలంటే, స్మోకింగ్ కెన్ కాజ్ లంగ్ క్యాన్సర్. స్మోకింగ్ కెన్ కాజ్ లంగ్ క్యాన్సర్ అని అనాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, అతను తన తల్లిదండ్రులకు చాలా సంతోషాన్ని కలిగించాడు. దీనిని ఇంగ్లీష్లో మనం హీ కాజ్డ్ మచ్ హ్యాపీనెస్ టు హిజ్ పేరెంట్స్. హీ కాజ్డ్ మచ్ హ్యాపీనెస్ టు హిజ్ పేరెంట్స్ అని అనాలి. నెక్స్ట్ వన్, అలవాటు పడు అంటే అకష్టం. దీనిని ఎలాంటి సందర్భాల్లో యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్, హాస్టల్ లైఫ్ కి అలవాటు పడ్డానికి నెల రోజులు పట్టింది. దీనిని ఇంగ్లీష్లో మనం ఇట్ టుక్ మీ ఏ మంత్ టు అకస్టమ్ myself to hostel life. It took me a month to accustom myself to hostel life అని అనాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మీరు త్వరగా లేవడం అలవాటు చేసుకోవాలి. దీనిని ఇంగ్లీష్లో మనం యు మస్ట్ అకస్టమ్ యువర్ సెల్ఫ్ టు గెటింగ్ అప్ ఎర్లీ. You must accustom yourself
టు గెటింగ్ అప్ ఎర్లీ. నెక్స్ట్ వన్, కాలు జారి పడు లేదా తడబడు అంటే స్టంబుల్. స్టంబుల్ దీనిని ఎలాంటి సందర్భాల్లో యూస్ చేస్తామంటే నేను మెట్ల మీద నుండి జారి పడ్డాను. దీనిని ఇంగ్లీష్లో మనం ఐ స్టంబుల్డ్ డౌన్ ఫ్రమ్ ద స్టైర్స్. ఐ స్టంబుల్డ్ డౌన్ ఫ్రమ్ ద స్టైర్స్ అని అనాలి. సీ ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, అతడు మాట్లాడడంలో తడబడతాడు. దీనిని ఇంగ్లీష్లో మనం హీ స్టంబుల్స్ ఇన్ స్పీకింగ్. హీ స్టంబుల్స్ ఇన్ స్పీకింగ్ అని అనాలి. నెక్స్ట్ వన్, చప్పరించు లేదా కొంచెం కొంచెం తాగు అంటే సిప్. సిప్ దీనిని ఎలాంటి సందర్భాల్లో యూస్ చేస్తామంటే బేబీ నెమ్మదిగా పాలు తాగింది. దీనిని ఇంగ్లీష్లో మనం ద బేబీ స్లోలీ సిప్డ్ మిల్క్. ద బేబీ స్లోలీ సిప్డ్ మిల్క్ అని అనాలి. సి ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఒక సిప్ నీరు తీసుకోండి అంటే కొంచెం నీరు తీసుకోండి అంటాం కదా, అలాంటి సందర్భాల్లో యూస్ చేస్తాం. దీనిని ఇంగ్లీష్లో మనం టేక్ ఏ సిప్ ఆఫ్ వాటర్. టేక్ ఏ సిప్ ఆఫ్ వాటర్ అని అనాలి. నెక్స్ట్ వన్, నాను లేదా నానబెట్టు అంటే సోక్. సోక్ దీనిని ఎలాంటి సందర్భాల్లో యూస్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్, ఆమె రొట్టెని పాలలో నానబెట్టింది. దీనిని ఇంగ్లీష్లో మనం షీ సోక్డ్ ద బ్రెడ్ ఇన్ ద మిల్క్. షీ సోక్డ్ ద బ్రెడ్ ఇన్ ద మిల్క్ అని అనాలి. సో ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, వేడి నీళ్ళలో బట్టలు నానబెట్టు. దీనిని ఇంగ్లీష్లో మనం సోక్ ద క్లాత్స్ ఇన్ హాట్ వాటర్. సోక్ ద క్లాత్స్ ఇన్ హాట్ వాటర్. నెక్స్ట్ వన్, జారు అంటే స్కిడ్. స్కిడ్ దీనిని ఎలాంటి సందర్భాల్లో యూస్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్, కారు స్కిడ్ అయ్యి నేరుగా గోడలోకి వెళ్ళింది. కారు స్కిడ్ అయ్యి నేరుగా గోడలోకి వెళ్ళింది. దీనిని ఇంగ్లీష్లో మనం ద కార్ స్కిడెడ్ అండ్ వెంట్ స్ట్రైట్ ఇన్ టు ద వాల్. ద కార్ స్కిడెడ్ అండ్ వెంట్ స్ట్రైట్ ఇన్ టు ద వాల్ అని అనాలి. ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, నేను తడి నేలపై నడుస్తూ జారి పడ్డాను. నేను తడి నేలపై నడుస్తూ జారి పడ్డాను. దీనిని ఇంగ్లీష్లో మనం ఐ స్కిడెడ్ వైల్ వాకింగ్ ఆన్ ద వెట్ ఫ్లోర్. ఐ స్కిడెడ్ వైల్ వాకింగ్ ఆన్ ద వెట్ ఫ్లోర్. ఐ స్కిడెడ్ వైల్ వాకింగ్ ఆన్ ద వెట్ ఫ్లోర్ అని అనాలి. That's it for today, friends. If you like the video, please like, share and subscribe to my channel for more videos. Thank you. We will meet in next class. Thank you.